సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాసులకి శుభవార్త. అమరావతికి లింక్ చేస్తూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ని మంజూరు చేసింది. దీనికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియ విషయంలో ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. ముఖ్యంగా భూసేకరణ జరగాల్సినటువంటి 534 ఎకరాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటికే అధికారులు జారీ చేశారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పరిధి, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూభాగాల్లో ఈ నోటిఫికేషన్ అమల్లో ఉంది. అయితే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండే ఉద్దేశంతో రైల్వే శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో నంబూరు నుంచి వైకుంఠపురం వరకు, అంటే అమరావతి పరిధిలో ఉన్నటువంటి భూభాగం అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో సర్వే ప్రక్రియని చేపట్టారు. అది ఏ విధంగా జరగబోతుందో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి యాక్చువల్గా 57 కిలోమీటర్ల వరకు, దాదాపు 57 కిలోమీటర్ల వరకు ఉండేటువంటి దూరాన్ని ఇందులో డిజైన్ చేశారు. ఇది ఓవరాల్గా స్టేషన్లో వచ్చేటువంటి మార్గం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కృష్ణానదిని మనం చూడొచ్చు క్లియర్గా. కృష్ణానది దాని పరిసర ప్రాంతాల్లో అటువైపు కృష్ణానదికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా సగం సగం కవర్ అవుతున్నటువంటి ప్రదేశాలు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ ప్రదేశం అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అమరావతి రీజియన్ సిఆర్డీఏ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రభుత్వమే తనకు కావాల్సినటువంటి పనులు నిర్వహించడానికి ఇక్కడ వెసులుబాటు ఉంది. ఇక కృష్ణానదికి ఆవల చూస్తే కనుక ఇటువైపు భూసేకరణ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా 534 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల సేకరణ జరుగుతుంది. ఎక్కువ శాతం ప్రైవేటు భూములే ఉన్నాయి. సో ఇది ప్రక్రియ జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. 3 నుంచి 6 నెలల సమయాన్ని డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలానే కృష్ణానది మధ్యలో ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనాను కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇటువైపు నుంచి చూసినప్పుడు ఏ సమస్య లేదు కాబట్టి అమరావతి ప్రాంతంలో ఈ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారులతో సమన్వయం కోసం విజ్ఞప్తి చేసింది. రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒకసారి చూస్తే కనుక యాక్చువల్గా ఇది రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి మ్యాప్. ఇది అమరావతి నగరం సీడ్ క్యాపిటల్ ఏరియాగా మనం చెప్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ పరిధిలోనే ఉంది. ఇది సీడ్ క్యాపిటల్ ఏరియా కింద వచ్చేటువంటి అమరావతి ప్రాంతం. మిగతా అంతా కూడా చుట్టుపక్కల సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రదేశం. సో అందుకని ఈ ప్రాంతంలో ఇక్కడ దాదాపుగా 26 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటుంది. ఈ 26 కిలోమీటర్ల రైల్వే లైన్కి సంబంధించి ఈ ప్రాంతంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు ఉన్నాయి, అలానే విద్యుత్ లైన్లు ఉన్నాయి. రైల్వే లైన్కి ఎలాంటి విద్యుత్ లైన్లు కూడా అడ్డంకి కాకూడదు. రైల్వేకి వేసేటువంటి ట్రాక్తో పాటు దానిపైన వేసేటువంటి విద్యుత్ సరఫరా లైన్లు కూడా చాలా ముఖ్యమైనటువంటి అవుతాయి. కాబట్టి రైల్వే శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ సమన్వయంతో అమరావతి పరిధిలో ఉన్నటువంటి రైల్వే లైన్లకి అడ్డంగా వచ్చేటువంటి విద్యుత్ లైన్లన్నింటినీ ఏ విధంగా తొలగించాలి, దానికి ప్రత్యామ్నాయంగా ఎలా తరలించాలనేటువంటి దానిపైన ఒక సమగ్ర సర్వేని చేపట్టారు. ఈ సర్వే చేయడానికి కనీసం ఒక 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందనేటువంటి అంచనాను వేశారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే లైన్లన్నీ కూడా రైల్వే లైన్కి అడ్డంకిగా వచ్చేటువంటి విద్యుత్ లైన్లన్నిటికీ సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధమైతే భూసేకరణ ప్రక్రియ జరిగే నాటికి దీనిపైన కూడా ఒక స్పష్టత వస్తుందనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒక నెల రోజుల సమయంలో రైల్వే శాఖకి సంబంధించినటువంటి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ని సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఆనాటికి అవతల వైపు జరుగుతున్నటువంటి భూసేకరణ ప్రక్రియ పైన కూడా ఒక స్పష్టత వస్తుంది. మొత్తం మీద 57 కిలోమీటర్లు, సుమారుగా 57 కిలోమీటర్ల రైల్వే లైను, 10 నుంచి 12 రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతుంది. పూర్తిగా నిర్మాణం చేయాల్సినటువంటి రైల్వే స్టేషన్లు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుంది. కాబట్టి వీటన్నిటిని ప్యాకేజీల రూపంలో వివిధ సంస్థలకి ఈ పనులు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. అలానే రైల్వే శాఖ ప్రత్యేకంగా ట్రాక్ ఎరెక్షన్ కార్యక్రమాలన్నీ కూడా రైల్వే శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సో ఆ మార్గం మొత్తంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా అలానే నేల చదును చేసుకునేటువంటి క్రమంలో రైల్వే ట్రాక్ వేసేందుకు అనువైనటువంటి నిర్మాణం జరగాల్సినటువంటి బేస్మెంట్ నిర్మాణం జరగాల్సి ఉంటుంది. వీటన్నిటిపైన కూడా రైల్వే శాఖ దృష్టి పెట్టింది. విద్యుత్ లైన్లు అడ్డంకి కాకూడదనేటువంటి సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో హై టెన్షన్ లైన్లన్నింటినీ కూడా తొలగిస్తూ
అక్కడ నిర్మాణాలకు కానీ సంస్థలకు ఎట్లాంటి కొత్తగా ప్రైవేట్ సంస్థలకు కేటాయించినటువంటి భూముల్లో నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విద్యుత్ శాఖ ఆల్రెడీ కొంత సర్వేలు చేస్తుంది. హై టెన్షన్ టవర్లను తొలగించి దాన్ని ప్రత్యామ్నాయ మార్గాలకు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే క్రమంలో రైలు మార్గంలో అడ్డంకిగా వచ్చేటువంటి రైల్వే లైన్లు, హై టెన్షన్ విద్యుత్ టవర్లు, వీటన్నిటిపైన కూడా ఒక సమగ్ర అవగాహన కోసం సమన్వయంతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రైల్వే శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో ఈ సర్వేని చేపట్టారు. ఈ జనవరి మాసాంతం నాటికి ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. దాని ఆధారంగా పనులు ముందుకు సాగుతాయనేటువంటి సమాచారం వస్తుంది. ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.